వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మా జగన్మోహన్ రెడ్డి పాలనలో దివ్యాంగుల పేరిట దొంగ సర్టిఫికెట్లు పుట్టించుకుని మా కార్యకర్తలకి, మా నాయకులకి, మా ఇళ్లలో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చుకున్నాం. మేము ఆ పెన్షన్లు మీరు కట్ చేస్తారా, పాపం కాదా అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు లేళ్ల అప్పిరెడ్డి. అప్పిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా కూటమి సర్కారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రశ్నించడం అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది. విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మనం విశేషాలు వేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. లేళ్ల అప్పిరెడ్డి దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వలేరా అంటూ ప్రశ్నిస్తున్నాడు కూటమి ప్రభుత్వాన్ని. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? దివ్యాంగులకు పెన్షన్లు ఎందుకు ఇవ్వరండి? ఈ రోజున టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, కూటమిగా ఏర్పడిన ఈ రోజున కూటమి ప్రభుత్వం కానివ్వండి, పేదలకి అండగా నిలబడతాం, మహిళలకి అండగా నిలబడతాం, పిల్లల భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తాము, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతాము, ముందు ముందు తరాలకి ఒక గుర్తింపుగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నత శిఖరంలో ఉండేలాగా నిలబెడతామని చెప్పేసి ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? బటన్ నొక్కుతాడో ఆయన నొక్కుతాడో తెలుసు అందరికీ. బటన్ నొక్కుతా అంటే బటన్ నొక్కుతున్నాడు, ఆయన నొక్కుతున్నాడని తర్వాత తెలిసింది. ఓహో, ఈ నొక్కుడు కార్యక్రమం వెలక ఈ నొక్కుడు ఉందా అని. మరి అంతే కదా, మరి అదే తెలిసింది, నిజం అదే. మరి వీళ్ళందరూ మరి వికలాంగుల పెన్షన్లు ఈ రోజున వికలాంగులకు ఇవ్వడానికి ఎవరు కూడా ఇక్కడ వెనకాడట్లేదు. చాలా ఈ రోజున వికలాంగుల పెన్షన్లు పెంచింది ఎవరండి? కూటమి ప్రభుత్వమే కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీనే కదా. కానీ ఈ రోజున దాంట్లో వీళ్ళు చేసిన అవకతవకలు, వీళ్ళు ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి గారి పేరు రాసుకొని అక్కడ ఎవరో నేను వికలాంగుడిని అని అంటే మనం చూసాం. ఒక వ్యక్తి మరి చెయ్యి చొక్కా తీసేసి ఓన్లీ ఆ హ్యాండ్ వేలాడుతూ ఉంటే జగన్ గారు వచ్చారని చెప్పి ఆయన కోటేస్తే పెన్షన్ ఇచ్చాడు. తర్వాత చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచుతానంటే ఆయన కోటేస్తే ఆయన పెన్షన్ బీకేశాడు. ఇప్పుడు నేనేం చేయాలరా సామి అంటున్నాడు. తీరా చూస్తే 2 చేతులు అయితే డ్యాన్స్లు వేస్తున్నాడు ఇన్స్టా రీల్లో. కాదు, ఈ వైసీపీ సన్నాసులకు తెలియదు ఏంటంటే ఆ వీడియోలు 2 తీసి వాళ్ళే పోస్ట్ చేసుకున్నారు. అది అంత ఎదవలాళ్ళు. మరి అలా ఉందన్నమాట. వీళ్ళ చదువు సతికిలు పడ్డట్టుగా, వీళ్ళ తెలివి సతికిలు పడ్డట్టుగా వీళ్ళు పాపం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడులేండి, ఆయన అంతంత మాత్రమే, ఆ తెలివితేటలు అంతంత మాత్రమే. గతంలో ఆయనే చెప్పుకున్నాడు కదా, మా మంత్రులందరూ మా ఎమ్మెల్యేలు అందరూ అంతంత మాత్రమే అని. వాళ్ళ తెలివితేటలు అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టే ఆ విధంగా పోస్ట్ చేశారు. మరి వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా, ఏం చేసినా, ఏ వీడియో పెట్టినా వీళ్ళని ఇరికించేటట్లే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా ఏ విధంగా ఇరికిస్తారని. వీళ్ళ మాటలు. మరి ఈ రోజున లేళ్ల అప్పిరెడ్డి గారు ఒక్కసారి మిర్చి యార్డులో 14 టిక్కీలో 11 టిక్కీలో కొట్టేశారు కదా. అది ఎవరి వ్యాన్లో ఉన్నాయి? లేళ్ల అప్పిరెడ్డి గారు అనుచరుడు అని చెప్పారు. మిర్చి రైతులకి సపోర్ట్గా యార్డుకి వెళ్ళి వాళ్ళని ఓదార్స్తామని పేరు చెప్పి ఆ మిర్చి యార్డుకి వెళ్ళి మిర్చి టిక్కీలు అంటారు కదా, టిక్కీలే, ఆ టిక్కీలను ఎత్తుకుపోయిన లేళ్ల అప్పిరెడ్డి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడంటే గుంటూరు ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా నవ్వుకుంటా ఉంది. మరి అంతే కదా. లేళ్ల అప్పిరెడ్డి కూడా పెన్షన్ గురించి మాట్లాడుతుంటే మాకు ఏంద్రా ఈ కర్మ అన్నట్టు చూస్తున్నారు ప్రజలు. మీరు ఎట్లా చూస్తారు? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా గతంలో వీళ్ళందరూ కలిసి పంచుకున్నారు. ఈ రోజున ఆ పంచుకున్న డబ్బు ఎవరు తిన్నారు ఏంటని ఆరాలు తీస్తుంటే భయం పుట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళకేమన్నా ప్రజల మీద ప్రేమ ఉందా? వికలాంగుల మీద ఇంకా ప్రేమ ఉందా? వాళ్ళు దివ్యాంగులుగా ఉన్నప్పుడు వాళ్ళకి పెన్షన్ పెంచుతానందెవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? వాళ్ళు పడే అవస్థలను చూసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఇంట్లో వాళ్ళకు వాళ్ళు బరువు కాకూడదు, ఇంట్లో వాళ్ళు బరువుగా భావించకూడదు. వాళ్ళకంటూ డబ్బు వస్తే వాళ్ళకు కూడా చెప్తాను, ప్రేమ లేక కాదు, కాకపోతే వాళ్ళకంటూ ఒక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే క్రమంలో ఆయన అట్లాంటి నిర్ణయం తీసుకుంటూ ఇచ్చిన హామీని ఈ రోజు నెరవేరుస్తుంటే వీళ్ళు దొంగల్లాగా ఊళ్ళు పంచుకొని ఆ రోజున వీళ్ళు తిన్న తిండికి ఈ రోజున కక్కిచ్చే ప్రయత్నం చేస్తుంటే భయపడి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. కేవలం భయంతో, వణుకుతో ఈ మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు లేళ్ల అప్పిరెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వదులుతూ ఉంటాడనమాట పేటీఎం బ్యాచ్ని. ఇదిగో ఈ స్క్రిప్ట్ మీకు, మీరు దీని గురించి మాట్లాడండి అని. అంటే అక్కడ లేని దాన్ని క్రియేట్ చేస్తుంది వీళ్ళు, లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతుంది వీళ్ళు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే అబద్ధాలకి సాక్ష్యం. ఆ సాక్షి ఛానల్లో చూస్తుంటే తెలుస్తుంది ఎంతమంది వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తున్నారు, ఎన్ని విధాలుగా కేసులు పెడుతున్నారు. అయినా కూడా మేము ఇలానే ఉంటామని. ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు కూడా అదే ఛానల్లో కదా. మరి అన్ని అబద్ధాలే ఉంటాయి. నిజాలైతే నిరూపించమనండి, ఈ రోజున చెప్పమనండి ఎవరు తీశారో. నిజమైన దివ్యాంగుల చేత అది మాట్లాడించమనండి. ఎవరు మాట్లాడతారు? ఎవరు కూడా ఈ రోజున వాళ్ళు లైఫ్ ఛాలెంజర్స్గా ఉండి వాళ్ళకంటూ ఒక ధైర్యాన్ని ఇస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు
వాళ్ళ కోసం ఈ రోజున పెన్షన్ పెంచుతూ మంచి నిర్ణయం తీసుకొని దాంట్లో అస్సలు దొంగ పేర్లు పెట్టుకొని తింటున్న వాళ్ళకి పనిష్మెంట్గా ఈ ఏదైతే దీనికి సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతుంది ఆ వెరిఫికేషన్లో వీళ్ళు లేళ్ల అప్పిరెడ్డి గారి పేరుందా, జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా, లేకపోతే ఇంకెవరి పేర్లు ఉన్నాయా, ఇప్పుడు బయటపడతాయని వీళ్ళ భయం అండి. అది జరుగుతుంది. మరి అంబటి రాంబాబు పేరుందా, ఎవరి పేరుంది, విడుదల రజనీ పేరుందా, రోజా పేరుందా, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఈ రోజున అసలు ఆ వీడియో తీసింది ఎవరు, ఆ డ్యాన్స్ చేసింది ఎవరు, ఆ చెయ్యి లేకుండా మాట్లాడిన వ్యక్తి ఎవరు? వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. మరి వీళ్ళందరూ చేసే పనులన్నీ కూడా ఎలా చేస్తూ ఈ రోజున నీతులు చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు చేసే అన్ని ఈ పనులు చెప్పేవన్నీ ఏదో శ్రీరంగ నీతులు అని చెప్తూ ఉంటాడు కదా. కాబట్టి వాళ్ళకే వర్తిస్తాయి. ఈ రోజున ఆడలేక మధ్యలో కూడా అన్నట్లుగా వీళ్ళ తప్పులు ఎక్కడ బయటపడతాయి అని చెప్పేసి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఈ విధంగా వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఉంటున్నాయి. లేళ్ల అప్పిరెడ్డి గారు, మీరు దొంగలించిన టిక్కీలని ఆ రైతులకు అప్పగించి తర్వాత సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రశ్నించండి అంటూ గడ్డి పెట్టిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.